హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్, అంతేకాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 ఖాళీలపై కూడా మరి సీఎం గారి సమీక్ష సమావేశం అయితే ఉండనున్నట్లుగా ఒక సర్క్యులర్ అయితే మనకు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దాని గురించిన పూర్తి వివరాలు అయితే చూద్దాము. ఓకే, ముందుగా అందరు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే చీఫ్ సెక్రటరీ ఆఫీస్ నుంచి అయితే మనకు ఈ అప్డేట్ ఉంది. ఇట్ ఈస్ ప్రపోజ్ టు హెల్డ్ సెక్రటేరియట్ కాన్ఫరెన్స్ ఆన్ 16/2/2023, అంటే 16వ తారీఖు ఉదయం 10:30 ఈ యొక్క కాన్ఫరెన్స్ ఉంటుంది అన్నట్లు తెలియజేశారు. ఎజెండా ఏంటి మరి, ఎందుకోసం ఈ యొక్క మీటింగ్ అంటే స్ట్రెంథనింగ్ ఆఫ్ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ సర్వీసెస్ డెలివరీ కెపాసిటీ బిల్డింగ్ అండ్ డెలిగేషన్ ఆఫ్ పవర్స్. ఫస్ట్ వదిలేయండి, మనకు అవసరం లేదు. రెండవది చూసినట్లయితే ఫిల్లింగ్ ద వేకెన్సీస్ ఆఫ్ విలేజ్ వార్డ్ సెక్రటేరియట్స్ మండల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్ ఇంక్లూడింగ్ Group-1 and Group-2 త్రూ ఏపీపీఎస్సి. అంటే ఖాళీల భర్తీ ఏదైతే ఉందో 3వ నోటిఫికేషన్ అని అనుకుంటున్నామో గ్రామ వార్డు సచివాలయాలది, వాటి యొక్క భర్తీ, అంతేకాకుండా ఇంకొక Group-1 నోటిఫికేషన్ సెప్టెంబర్లో ఇస్తామని ఆల్రెడీ మనకు ప్రకటించారు. దాని గురించి Group-2 అయితే గత 4-5 సంవత్సరాల నుంచి అయితే మనకు ఇది పెండింగ్లోనే. ప్రతిసారి ఇలాగే జరుగుతుందండి. ఏదో ఒక మీటింగ్ అంటున్నారు, నోటిఫికేషన్ ఇగ వస్తుంది అగ వస్తుంది అని చెప్తున్నారు, కానీ Group-2 నోటిఫికేషన్ మాత్రము అస్సలే రావట్లేదండి. చూడాలి మరి ఈసారైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని అయితే మనము చూద్దాం. ఈ గ్రామ వార్డు సచివాలయం అయితే నో ప్రాబ్లం అండి, అది ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేస్తారు. కానీ ఈ Group-1 కూడా సెప్టెంబర్లో అన్నారు. మరి చూడాలి. Group-2 మాత్రం చాలా పెండింగ్ అయితే అవుతుందండి. నిరుద్యోగ సమితి వాళ్ళు కూడా చాలా అంటే చాలా దీనిపైన క్యాంపెయిన్ అయితే చేయడం జరుగుతుంది ట్విట్టర్లో, వాటిలలో కూడా. దానివల్ల కూడా మనకు కొంత పాజిటివ్ రెస్పాన్స్ అయితే గవర్నమెంట్ నుంచి అయితే వస్తుందనే ఆశిద్దామండి. ఓకేనా, ఎవరైనా ఇంకా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఉద్యోగ పోరాట సమితి అని ఉంటుంది, మనం సర్చ్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్ అయితే దొరుకుతుంది, జాయిన్ అవ్వచ్చు. వాళ్ళు చేసే వాటిలో మనం కూడా పాలు పంచుకుంటే కొంతవరకు మనం కూడా విజయం సాధించవచ్చు మనము ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల కోసం. ఓకేనా, నెక్స్ట్ రివ్యూయింగ్ వర్క్ లోడ్ ఇన్ ద డిపార్ట్మెంట్ బేస్డ్ ఆన్ రిసిప్ట్ అండ్ ఫైల్ డిస్పోజల్ అండ్ రీఆర్గనైజ్ ద సెక్షన్. ఇవన్నీ కూడా మామూలే అండి, మనకు సంబంధించినవి కాదు. ఇక్కడ మెయిన్గా మనం చూడాల్సింది ఏంటి అంటే ఈ యొక్క ఖాళీల భర్తీ ఏదైతే అంటున్నారో మరి 16వ తారీఖు ఉదయము ఈ యొక్క కాన్ఫరెన్స్లో మీటింగ్లో మరి చర్చిస్తారంట. చూడాలి మరి. మీకు ఒకటి తెలుసా అండి, చాలామంది అనుకుంటున్నారు ఒకటి ఏంటి అంటే ఎలక్షన్ కోడ్ సమయంలో నోటిఫికేషన్ ఇవ్వకూడదు
అని చెప్పేసి అంటున్నారు. ఈవెన్ నోటిఫికేషన్ ఉన్నా కూడా ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా నోటిఫికేషన్లు జారీ చేయవచ్చు తెలుసా అండి. అదొక ప్రొసీజర్ ఉంటుంది, కానీ అంత రిస్క్ చేయకపోవచ్చు గవర్నమెంట్. ఏంటంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఓకేనా ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ చేసుకోవచ్చు. ఓకేనా, చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవారు, ఇప్పుడు అంత రిస్క్ చేసి ఎందుకు కదా, ఎందుకు చేస్తారు కదా. సో అదే అండి, చూద్దాం మరి ఏమవుతుందేమో చూద్దాము. 16వ తారీఖు మరి వెయిట్ చేయక తప్పదు. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి గాయస్. థ్యాంక్ యూ.